హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ అందరికీ వనకం వనకం వనకం. అరే కాదు, నాకు ఒక డౌట్ ఉంది. నేను తెలుగు ఉండే కదా, నేను తెలుగు మోటో వ్లాగింగ్ని ప్రమోట్ చేస్తున్నాను కదా. తెలుగు మోటో వ్లాగింగ్ని ప్రమోట్ చేస్తాం. వనకం వనకం అంటే ఎంత, అసలు అది ఎంత జస్టిస్ చెప్పండి నాకు. అందరికీ నమస్కారములు, అందరికీ నమస్కారం అండోయ్. బాబా బాబా బా పొల్యూషన్ చూడండి ఎంత వస్తుందో దాని నుంచి. ఆ పొగ మొత్తం నా నోట్లోకి పోయింది. అదేంటి పొగ స్వీట్ టేస్ట్ ఉంది. రికార్డ్ అవుతుందా? ఐ థింక్ ఇట్స్ రికార్డింగ్. బ్రో రేజ్ చేయవా ఒకసారి అని అంటున్నారు. ఎంత మంచి ఫీలింగ్ వస్తుంది అట్లాంటి చిన్న చిన్న సందుల్లో నుంచి దూరం వస్తూ ఉంటే. కళ చెబుతా నా రియాక్షన్ చూడండి, మామూలుగా రావట్లేదు అసలు. అతనైతే యూట్యూబ్లో కొడుతున్నాడు కూడా చూసి. థ్యాంక్ యూ బ్రో. ఈ వై జంక్షన్లో మాత్రం ట్రాఫిక్ అనేది ఎప్పుడు తగ్గదు భయ్యా. ఈ ట్రాఫిక్తోనే చచ్చిపోతాం మనం కూకట్పల్లిలోకి వస్తే అసలు. ఇప్పుడే ఫ్యూయల్ స్టాప్ అయితే తీసుకున్నాను. నా బండిలో ఏంటో ఫ్యూయల్ లేదంట, సో ఫ్యూయల్ అయితే కొట్టించుకున్నాను. రే 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 ఓ ఓ ఓ ఓ ఓ గాయ్స్, ఏదో జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు. ఏంట్రా ఈ సౌండ్లు? ఇదేదో పాపప్ అయింది. ఏంది ఇది? ఇన్స్టాగ్రాము. వా ఓ ఓ ఓ ఓ ఓ వస్తూనే ఉన్నాయి గాయ్స్. ఇన్స్టాగ్రామ్లో మనకి ఏంటో మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. ఒకసారి ఓపెన్ చేద్దాం ఆగండి. ఏమొస్తున్నాయి, ఇంతగానో వస్తున్నాయి అసలు. ఓ ఓ ఓ వామ్మో, ఇంతమంది రెస్పాన్స్ ఇస్తున్నారు ఏంది? అయితే ఏమైందంటే, నిన్న నేను ఒక స్టోరీ అయితే పెట్టాను, ఎలాంటి వ్లాగ్స్ చేయమంటారు కొంచెం సజెస్ట్ చేయండి అని చెప్పేసి. వామ్మో ఎన్ని రెస్పాన్సులు వస్తున్నాయి చూడండి. వస్తూనే ఉన్నాయి. నేను ఇంతమంది పెడతారని అనుకోలే. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఆగండి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తున్నాయో. అక్షయ్ లవ్ యువర్ వాయిస్ అంట. వా థ్యాంక్ యూ. ఏంటో ఈ మధ్య మనల్ని చాలా అంటే చాలా పొగిడేస్తున్నారు. నేను సిగ్గుపడుతున్నాను ఉండోయ్. నీ సబ్స్క్రైబర్లో ఒక ఫీమేల్ సబ్స్క్రైబర్ని రైడ్కి తీసుకెళ్ళువా? ఓ ఇదేదో బాగుంది. అది కుదరదమ్మా. నా బండి మీద నేను ఒక్కడిని వెళ్ళడమే ఎక్కువ, మళ్ళీ వెనకాల ఎక్కించుకొని వెళ్ళాలంట. సస్సన్ నేను కనుక అట్లా ఎవరైనా రైడ్కి నేను వెనకాల ఎక్కించుకొని వెళ్ళానంటే ఇంటికి వచ్చేసరికి నా చేతులు ఇట్లా, నా బ్యాక్ బోన్ ఒకటి అన్ని పార్సల్ చేయించుకొని రావాలి. ఆ డేట్ విత్ ద గర్లా? ఓడి అమ్మ, అరే నేను మంచి కంటెంట్ ఉన్న వ్లాగులు అడుగుతుంటే మీరు ఏం చేస్తున్నారా? ఆ డేట్ విత్ ద గర్ల్ అంట. ఇప్పుడు నేనేదో ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాతో డేట్కి వస్తావా అని చెప్పేసి నేను వీడియో తీసి మీకు అప్లోడ్ చేసి పెడితే మీరు సంతోషంగా హ్యాపీగా నవ్వుకుంటారు కదా. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. ఏడ నుంచి వచ్చిర్రా మన సబ్స్క్రైబర్స్ అసలు. అన్నా నీ బైక్ టైర్ ఇచ్చేనా? ఏడకెళ్ళి వస్తున్నారు మామ మీరు? ఈ కామెంట్ చూడండి గైస్ ఒకసారి. మామ నీ బండిలో ఒక్కొక్క పార్టీ తీసి గివ్ అవే ఇయ్యు. పోలా అదిరిపోలా. ఇది నా బండి అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారా అసలు? నాకు మాటలు కూడా వచ్చి సావట్లే మీరు పెట్టే కామెంట్లకి. గైస్ అసలు ఏందది? నాకు లోపల నుంచి బుర్ర ఇట్లా హీట్ ఎక్కి పోతుంది. అది కాదు, నవ్వు ఏడొస్తుందో నాకు అర్థం కావట్లేదు. మీకు ఏమైనా నవ్వు వస్తుందేమో కానీ నా బండిని పాపం రా, ఇంకొని 3 సంవత్సరాలు అయిందిరా. నేను టైర్ కావాలంటాడు ఒకడేమో, నాకు నీ బండి టైర్ కావాలంటాడు ఒకడేమో. బ్రో నీ ఒక్కొక్క పాటలు తీసి గివ్ అవే ఇయ్యమని అంటున్నారు. ప్లీజ్ రా, పాపం రైడు. పిల్లాడిని చంపేస్తారా? అన్న టీ తాగటం కోసం తమిళనాడు వెళ్ళి రావాలా? సరదా జస్ట్ ఫర్ ఫన్.
అరే నేనే మా వాళ్ళందరికీ షాక్లు ఇస్తాను మామ. అసలు ఆ కామెంట్లు ఎట్లా చేయబుద్ధి అవుతుంది కదా మీకు, నాకు అర్థం కావట్లే. టీ తాగటం కోసం తమిళనాడు వెళ్ళి రావాలంట. ఏముంది పోయేసి వస్తామావా, ఏముంది చెప్పు, కిస్మిస్ల కోసం కాశ్మీర్ పోయేసి వస్తా. అన్న నువ్వు సేమ్ ఫతేనగర్ వీడియో తీసినట్టు మా కాలనీలోకి కూడా వచ్చి ఒక రీల్ తీయన్నా, ఒక వీడియో తీయన్నా. మా కాలనీలో రోడ్లు వేయట్లేదన్నా. అరే నాకు నవ్వాలా ఏడవాలో అర్థం కావట్లేదు. అరే నిజం మామ, నిజంగా నేను వచ్చి మీ కాలనీలో వీడియో తీస్తే మీకు రోడ్లు పడతాయి అంటే చెప్పండి, ఆ మంచి పని స్టార్ట్ చేసేది నేనే స్టార్ట్ చేస్తా. నిజంగా వచ్చి వీడియో తీస్తే ఎక్కడ మీ కాలనీ ఎక్కడ చెప్పండి. నేను వచ్చి వీడియో తీస్తే మీకు రోడ్లు వేస్తారా? అమ్మో షాపింగ్ బ్లాగ్ చేయరా అంట. ఓకే డన్, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా షాపింగ్కి వెళ్ళినప్పుడు చేస్తా. ఓకేనా? టేక్ మీ ఆన్ రైడ్ అన్నా అంట. ఓకే బ్రో, పక్కా పర్సనల్ మెసేజ్ చెయ్యు, పక్కా తీసుకెళ్తా. నేను కొన్ని ప్లాన్ చేస్తున్నాను, చేద్దాం, అన్నీ చేద్దాం. ఆ స్టైల్లో చూడు, ఆ లుక్స్ చూడు. అబ్బా నేను ఫ్లాటా? నేను సిగ్గుపడుతున్నానండోయ్, నాకు సిగ్గేస్తుందండోయ్. అన్న గివ్ అవే లాగా నీ బైక్ని ఇచ్చేయి. అరే ఎంతమంది రా, ఇందాకనే కదరా నేను చెప్పింది, మళ్ళీ ఇంకొకటి వచ్చింది చూడండి. అన్న గివ్ అవే లాగా నా బైక్ని ఇచ్చేయాలంట. ఎందుకు ఇంకా గివ్ అవే లాగా నేను కూడా వచ్చేస్తాం ఇంటికి. ఎవరు కావాలో చెప్పండి. అన్న 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 కలు అన్న ఒకసారి అంట. బ్రో పక్కా అంటే పక్కా కలుస్తావు బ్రో. ఎందుకంటే ఒక మంచి ప్లాన్ అయితే ఉంది. మన సబ్స్క్రైబర్లోనే ఎవరినో ఒకళ్ళని పక్కా మీట్ అవుతాను నేను. మీట్ అవ్వటం కాదు, ఒక షార్ట్ రైడ్కి కూడా తీసుకెళ్తాను. చిన్న ప్లాన్ ఉంది. సో ప్లీజ్ వెయిట్, కొన్ని రోజులు వెయిట్ చేయండి. అన్నీ సర్దేసుకో, లేచిపోదమ్మా. అరే అమ్మని అమ్మ, మన ఫీమేల్ సబ్స్క్రైబర్స్ మామూలుగా వైల్డ్గా లేరు మామ. మా మమ్మీ చూస్తే నా కాళ్ళు ఇరగొడుతుంది. అండ్ బై ద వే అంతగా తీసుకెళ్ళాలని ఉంటే వచ్చి మా మమ్మీ పర్మిషన్ అడిగి తీసుకెళ్ళిపోండి. మమ్మీ ఓకే అందంటే నేను ఓకే చెప్పేస్తున్నా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అమ్మ మాట్లాడుతూ ఇంత దూరం వచ్చేసాము. సో ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా ఈరోజు మనం? ఎక్కడికి లేదు ఫ్రెండ్, ఇక్కడ యశోద హాస్పిటల్ ఉంటుంది కదా, యశోద హాస్పిటల్ దగ్గర వరకు వెళ్ళాలి. పక్కన బైక్ అండ్ బైకర్స్ అని చెప్పేసి ఒక స్టోర్ ఉంటుంది. మన బైక్స్కి సంబంధించినవి యాక్సెసరీస్ ఏం కావాలన్నా అక్కడే దొరుకుతాయి. సో అంటే మన ఇంటి దగ్గరలో చాలా ఉన్నాయిలే, కానీ మన ఇంటి దగ్గరలో ఇక్కడే దొరుకుతాయి. అందుకని చెప్పేసి వెళ్తున్నాను. సో ఇప్పుడు బైక్ అండ్ బైకర్స్కి ఎందుకు వెళ్తున్నాను అంటే, మన బండికి ఎప్పటి నుంచో మనము మొబైల్ హోల్డర్ పెట్టించుకుందాం అని అనుకుంటున్నాం కదా. అక్కడికి వెళ్ళి చూసి మంచి మొబైల్ హోల్డర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ హోల్డర్ అయితే ఫిట్ చేద్దామని అనుకుంటున్నాను ఇక్కడ. సో ఎక్కడో నాకు కూడా తెలియదు. మంచి ప్లేస్ చూసేసి ఫిట్ చేసేసుకొని కొనేసుకొని వెళ్ళిపోదాము. సో అండ్ ఎట్ లాస్ట్ మనం బైక్స్ అండ్ బైకర్స్కి కూడా వచ్చేసామండి. It's bike and bikers, it's not. వావ్ ఎంత బాగుంది చూడండి. బైక్ పార్క్ చేసిన తర్వాత వెనకాల తిరిగి చూడకపోతే అసలు అది మనకి ఇష్టమైన బైకే కాదన్నమాట. సో మన బైక్కి ఏ మొబైల్ కేస్ అయితే సెట్ అవుతుందో హ్యాండిల్ బార్క్ అని చెప్పి చెక్ చేస్తున్నారు. ఉన్నాయా అన్న? సారీ, నాకు సెకండరీ ఫోన్ ఉంది. సో నో ప్రాబ్లం దానికి. మన బైక్ అండ్ బైకర్స్కి వచ్చేసి నేను బోబో గేర్స్ది మొబైల్ హోల్డర్ అయితే పెట్టించేసుకున్నాను. సో మనం పెట్టించిన మొబైల్ హోల్డర్ ఇదే చూడండి. చాలా బాగుంది, చాలా ప్రీమియం అనిపిస్తుంది నాకు. సో
ఇది ఓపెన్ చేస్తే మనకి వెయిట్ అ సెకండ్ ఐ విల్ షో యూ సంథింగ్. ఇట్లా ఓపెన్ చేస్తే మనం అండ్ ఇది కూడా ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా పైకి అన్నామంటే చూడండి ఇక్కడ మనం కార్డ్స్ కూడా పెట్టుకోవచ్చు. సో దట్స్ వే నేను కొంచెం బల్క్ ఉన్నా కానీ ఇదే తీసుకున్నాను. నేను అప్పుడప్పుడు ఏమైనా పెట్టుకోవడానికి పనికొస్తుంది, ఏమైనా కార్డ్స్ ఏవో పెట్టుకోవడానికి అని చెప్పి తీసుకున్నాను నేను. సో మన ఫోన్ని కొంచెం సేపు దాంట్లో పెట్టేసి అయితే టెస్ట్ చేద్దాము. సెకండరీ ఫోనే పెట్టాలంట దీంట్లో, ఎందుకంటే నేను డ్యాంపర్స్ ఉన్నది తీసుకోలేదు. చూడండి నార్మల్ది తీసుకున్నాను నేను. డ్యాంపర్స్ ఉన్నది తీసుకుంటే మన పెద్ద ఫోన్స్కి అయితే హెల్ప్ఫుల్ అవుతాయి, బట్ ఇప్పుడు డ్యాంపర్స్ లేవు కదా. సో ఏం చేస్తాం, సో లెట్స్ టెస్ట్. మన ఫస్ట్ టైం అయితే మన ఫోన్ పెట్టయితే చూద్దాం. మన మౌంటింగ్ అయితే అయిపోయింది, స్టార్ట్ అయితే అయిపోయాము. అండ్ లెట్స్ గో బ్యాక్ టు అవర్ కామెంట్ సెక్షన్. నేను ఇప్పుడే ఒక కొత్త రీల్ ఒకటి అప్లోడ్ చేశాను, చూడండి. అసలు నిజంగా ఈ రీల్ నాకు ఎందుకో ఇట్ లిటరల్లీ కనెక్టెడ్ టు మీ అ లాట్. చాలా అంటే చాలా కనెక్ట్ అయింది ఈ రీల్. చాలా బాగా వచ్చింది ఎడిటింగ్ కూడా రీల్. సో వన్స్ చెక్ ఇట్ అవుట్. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ షేర్ చేస్తున్నా చూడండి, గో చెక్ ఇట్ అవుట్ గైస్. అండ్ ట్రిప్ విత్ యువర్ మామ్ మేబీ. ఓ నిజంగా నాకు కూడా నేను ఈ మధ్య చూస్తున్నాను, అతని పేరు గుర్తురావట్లేదు. సో హీస్ టేకింగ్ హిజ్ మామ్. అతని మామ్ని తీసుకొని రైడ్స్కి వెళ్తున్నాడు. అతన్ని హిమాలయన్ అనుకుంటా. అయ్యా నేను చూశాను నిజంగా. ఐ డూ వాంట్ టు టేక్ మై మామ్ విత్ మీ. నాకు తీసుకెళ్ళాలని ఉంది, బట్ ఈ బైక్ మీద కష్టం గాయస్. మనం ఈ బైక్ మీద మా మమ్మీని తీసుకెళ్ళడం అంటే అది పెద్ద టాస్కే. చూద్దాం ఫ్యూచర్లో జీనన్ అన్నా లేకపోతే మన మంచి టూరర్ తీసుకున్నా కానీ పక్కా డెఫినెట్లీ. నాకు ఇష్టమే మా మమ్మీని తిప్పాలంటే బైక్స్ మీద, లైక్ నాతో తిప్పాలని చెప్పేసి. మా మమ్మీయే కాదు, నాతో పాటు ఇంట్లో మా బామ్మర్ది ఉంటాడు నాతో పాటు. సో మా బామ్మర్ది, నేను, మా మమ్మీ ముగ్గురం కలిసి రైడ్స్ అయితే చేస్తాం ఫ్యూచర్లో. చూద్దాం ఏమంటుందో మా మమ్మీ అయితే. సో నేను మొన్న హ్యార్లీ కొంటున్నామని చెప్పాను కదా, ఆమె బయింగ్ హ్యార్లీ అని చెప్పేసి. సో అది నాకైతే కాదు, చెప్పాను కదా మా ఇంట్లో బామ్మర్ది ఉంటాడని చెప్పేసి. బామ్మర్ది అంటే మా మమ్మీ వాళ్ళ అన్న వాళ్ళ కొడుకు, మా మామ వాళ్ళ కొడుకు. సో మాతోనే ఉంటాడు, మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఒక దగ్గర పెరిగాము, మా ఇంట్లోనే ఉంటాడు. సో వాడికి కొనిద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము, హ్యార్లీ డేవిడ్సన్ వచ్చేసి. అండ్ ఏమైంది, ఆ టాపిక్ రాలేదు కదా, మర్చిపోయాను చెప్తాను ఆగండి గైస్. హ్యార్లీ డేవిడ్సన్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళాం మేము ఆ రోజు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఎందుకో కొంచెం ట్రస్ట్ వర్తీ అనిపించలేదు. ఏమో కొంచెం డౌట్ఫుల్గా ఉండే. మనకు తెలిసిన ఒక మంచి మెకానిక్ని తీసుకొని ఒక అప్కమింగ్ 2 to 3 డేస్లో విజిట్ అవుతామని అయితే చెప్పాం వాళ్ళకి. సో చూడాలి, వెళ్ళి ఇఫ్ ఇట్స్ అ ట్రస్టెడ్ వన్. సో చూద్దాం, 750 అయితే 750 తీసుకుందాం, లేకపోతే మంచి టూరర్ తీసుకుందాం. వాడికి కాలేజ్కి కావాలి అండ్ ఈవెన్ నాతో ట్రావెలింగ్ కూడా చేస్తాడంట. సో మన నెక్స్ట్ కామెంట్ వచ్చేసి స్కిన్ కేర్ అంటూ మనం ఏం చెయ్యమబ్బా. స్కిన్ కేర్ లేదు, బొక్కలేదు, జస్ట్ ఒక మైసూర్ శాండిల్ సోప్ అంతే. నేను ఈవెన్ కోల్డ్ క్రీమ్స్ కూడా పెట్టుకున్నాను నా స్కిన్ మీద. వెళ్ళినానా, స్నానం చేసినానా, వచ్చినానా, టవల్తో తుడుచుకున్నానా, బయటకు వచ్చేసినానా అంతే. నెక్స్ట్ బైక్ రియాక్షన్స్ నియర్ కాలేజ్ అండ్ స్కూల్స్ అంట. గైస్ నేను ఒక్కటి చెప్పనా, ఇప్పుడు రియాక్షన్ నా దృష్టిలో ఎట్లుంటుందంటే, నేను ఎప్పుడన్నా నా రూట్లో వెళ్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ముందర కాలేజో స్కూలో ఉంది, అక్కడికి వెళ్ళినప్పుడు నా బండిని చూసి వాళ్ళు కొంచెం ఎగ్జైట్ ఫీల్ అయితే వాళ్ళ దగ్గర ఆగి మాట్లాడతామో, లేకపోతే అటు నుంచి వెళ్ళేటప్పుడు ఆ వీడియో రికార్డ్ చేసేసుకొని వెళ్ళటమో. దిస్ ఈజ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, రియాక్షన్స్. అంతేగాని రియాక్షన్స్ కోసమే స్కూల్స్ అండ్ కాలేజ్ కోసం పోయి వీడియోలు రికార్డ్ చేసుకునేదాన్ని నాకు రియాక్షన్స్ అని అనిపించదు, అతి అనిపిస్తుంది. షో ఏతులు దొబ్బడం అని అనిపిస్తుంది నీట్గా చెప్పాలంటే. రియాక్షన్స్ అంటే ఇప్పుడు ఇట్లా వెళ్ళేటప్పుడు ఒక 2-3 మనల్ని అంటే ఇలా మన పని మనం చేసుకునే టైంలో వాళ్ళు చూస్తే బాగుంటుంది నీట్గా. లేదు అదే పనిగా పెట్టుకొని రియాక్షన్ ఆఫ్ గర్ల్స్, బస్ స్టాపుల దగ్గరకు పోయి రియాక్షన్ తీసుకోవడము, స్కూల్ దగ్గరకు పోయి రియాక్షన్ తీసుకోవడం అంటే అది నిజంగా ఏతులు దొబ్బడం లాగే ఉంటుంది నాకైతే. ఫస్ట్ మాకు రిప్లై ఇవ్వంట. అరే సచ్చినోడా, నీకు రిప్లై ఇస్తున్నాను కదరా, వీడు చూడండి గైస్ రిప్లై ఇవ్వట్లేదని చెప్పేసి మా వాడు ఒకడు
దీంట్లో మెసేజ్ చేస్తున్నాడు రిప్లై ఇయ్యి అని చెప్పేసి. నేను బండి మీద ఉన్నారా, ఎట్లా రిప్లై ఇవ్వాలి చెప్పు. సో లాస్ట్ వన్ వచ్చేసి ఇంజన్ బ్రేకింగ్ బెస్ట్ అండ్ ట్రెండింగ్ అంట. పక్కా చేద్దాం, ఇంజన్ బ్రేకింగ్ కూడా చేద్దాము. తొందరలో కొన్ని వీడియోస్ షూట్ చేస్తాను. ఎట్లయినా ఈ 10 రోజులు లోకల్లోనే తిరుగుతాను కాబట్టి ఈ 10 రోజుల్లో ఇట్లాంటి కంటెంట్ అన్ని కవర్ చేద్దాం మనము. సో దానికోసం ఒక చిన్న వీడియోని అయితే షూట్ చేసేసి అయితే పెడతాను మీకోసం, ఇంజన్ బ్రేకింగ్ కోసమా. ఇంకా ఏమేమి కావాలో ఇంతే కామెంట్ డౌన్ చేస్తే నాకు కూడా అర్థమవుతూ ఉంటుంది. సో ఫస్ట్ టైం మన వాళ్ళు రెస్పాండ్ అయ్యారు మన దానికి. ఐఎమ్ సో హ్యాపీ. ఎన్ని వచ్చినాయో 50-60 వచ్చినట్టున్నాయి రెస్పాన్స్లో. ఇంకా వస్తూ ఉంటే నాకు ఇంకా కంటెంట్ దొరుకుతుంది అండ్ ఈవెన్ మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉండొచ్చు ఇలాంటివి. ఈ వీడియోలో అందరూ హార్ట్ఫుల్గా నవ్వారని అనుకుంటున్నా. నేనైతే చచ్చిపోయాను భయ్యా, నవ్వుకోలేక చచ్చిపోయాను. నేను ఒక రేంజ్లో నవ్వినా. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. ఇట్లాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే అయిపోండి అండ్ ఈవెన్ షేర్ అయితే చేయండి. సో దట్ మనకి కొత్త సబ్స్క్రైబర్లు వస్తారా, కొత్త ఇయర్ వస్తుంది, కొత్త సబ్స్క్రైబర్లు రావాలి కదా. అరే షేర్ చేయండి మా. సరే మరి ఇక్కడికి బ్రేక్ తీసేసుకున్నా. చలో బాయ్. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ.